హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఒక సింపుల్ మేకప్ లుక్ మీతో షేర్ చేస్తాను. చాలా ఈజీగా ఉంటుంది, బట్ చూడటానికి చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది. లుక్ చాలా న్యాచురల్గా ఉంటుందన్నమాట. అంతెందుకు, మేకప్ రాని వాళ్ళు కూడా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అంత సింపుల్గా ఉంటుంది. ఈ మేకప్ లుక్ చూపించేస్తాను. ఈలోపు వీడియోని లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి చూసేద్దాం. నేను ఆల్రెడీ స్కిన్ కేర్ తీసేసుకున్నాను. ఇప్పుడు మేకప్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను స్ట్రోబ్ క్రీమ్ యూజ్ చేస్తున్నాను. ఇది NYB స్ట్రోబ్ క్రీమ్ అండి. ఇది 3 డిఫరెంట్ వేస్లో యూజ్ చేయొచ్చు. ఎలాంటి స్పాన్సర్డ్ వీడియో కాదు. ఇదేంటంటే మనకి హైలైటర్ లాగా పనిచేస్తుంది, మాయిశ్చరైజర్ లాగా, ప్రైమర్ లాగా 3 డిఫరెంట్ వేస్లో పనిచేస్తుంది అనమాట. నేను ఈరోజు ఫేస్ మొత్తానికి అప్లై చేసేస్తున్నాను. మేకప్ కన్నా ముందు ఫేస్కి అప్లై చేసేస్తే మంచి షైన్ ఇస్తుంది, గ్లోయింగ్గా ఉంటుంది. సో మీకు ఏంటంటే మాయిశ్చరైజర్ బదులు ఇది అప్లై చేసేసుకోవచ్చు. ప్రైమర్ లాగా కూడా పనిచేస్తుంది కాబట్టి మేకప్ అప్లై చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. మీకు ఈ లింక్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అగైన్ నాట్ ఏ స్పాన్సర్డ్ వీడియో. సో లింక్స్ కావాలి అనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో చెక్ చేయండి, క్లిక్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఫౌండేషన్ అప్లై చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఈ స్ట్రోబ్ క్రీమ్ని ఫౌండేషన్లో మిక్స్ చేసి అయినా అప్లై చేయొచ్చు. ఫస్ట్ బాటిల్ చూపించాను కదా, ఇది నా ఒరిజినల్ షేడ్. బట్ ఇప్పుడు నేను ఎండల వల్ల కొంచెం ట్యాన్ అయ్యాను, అందుకని నేను ఇంకొంచెం డార్క్ షేడ్ని ఇందులో మిక్స్ చేస్తున్నాను. నాది షేడ్ నెంబర్ 1 అండి. ఇదైతే అయిపోవచ్చింది. సో అది తీసుకుని నేను దానిలో కొంచెం డార్కర్ షేడ్, దానికన్నా షేడ్ నెంబర్ 3 తీసుకుని మిక్స్ చేస్తున్నాను. ఈ 2 షేడ్స్ మిక్స్ చేస్తే ప్రెజెంట్ నేను ట్యాన్ అయిన కలర్ వస్తుంది. సో అందుకని ఈ 2 మిక్స్ చేసి అప్లై చేస్తున్నా. ఇందులో షేడ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఐ థింక్ 5 షేడ్స్ ఉంటాయి అనుకుంటా, కరెక్ట్గా ఐడియా లేదు, కానీ 4 or 5 షేడ్స్ ఉంటాయి. బాగుంటాయి షేడ్స్. అండ్ ప్రైస్ కూడా తక్కువే ఉంటుంది. మీరు కనుక లో బడ్జెట్లో మంచిది కావాలి అనుకుంటే కనుక ఇది తీసుకోవచ్చు, బాగుంటుంది. ఇదైతే డాట్స్ పెట్టేసుకుంటున్నాను ఫస్ట్. ఈ 2 మిక్స్ చేస్తే కరెక్ట్ షేడ్ వచ్చింది కదా. మామూలుగా అయితే నాది ఏంటంటే స్కిన్ కొంచెం ఎల్లోయిష్గా ఉంటుంది. ఇప్పుడు ట్యాన్ ఎక్కువ వచ్చింది కాబట్టి కొంచెం డార్క్గా వచ్చిందనమాట. ఇదంతా నేను ఫస్ట్ డాట్స్ పెట్టేసుకుని మొత్తం బ్లెండ్ చేసేస్తాను. మీరు బ్యూటీ బ్లెండర్తో అయినా బ్లెండ్ చేయొచ్చు, లేదంటే ఇలా బ్రష్తో బ్లెండ్ చేస్తున్నాను నేనైతే ఈరోజు. సో ఇలా బ్రష్తో అయినా బ్లెండ్ చేసుకోవచ్చు, ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. మీరు ఫింగర్స్తో అయినా బ్లెండ్ చేసేయచ్చు. ఈ ఫౌండేషన్ మనకి లిక్విడ్ లాగా ఉంటుంది, ఎక్కువ క్రీమ్ లాగా కూడా ఉండదు. సో ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. వన్స్ నేను ఇదంతా బ్లెండ్ చేసిన తర్వాత చూపిస్తాను. మనకి న్యాచురల్గా మన స్కిన్ ఎలా ఉందో అలానే కనిపిస్తుంది. హెవీగా అయితే అస్సలు ఉండదండి, చాలా బాగుంటుంది ఫౌండేషన్. ఎవ్రీడే యూజ్ చేయడానికైతే ఫౌండేషన్ సూపర్ రికమెండ్ చేస్తాను నేను. మీరు పార్టీస్కి, ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఎక్కువ స్వెట్ వస్తుంది, ఎక్కువ టైం ఉండాలి అంటే మీరు అప్పుడు కొంచెం NYB కాకోకుండా మెబ్లిన్ కానీ లేదంటే లారియల్ ఇలాంటివి యూజ్ చేయండి. బట్ ఎవ్రీడే యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటివి యూజ్ చేస్తే సరిపోతుంది. NYBది బాగుంటుంది. ఇది అప్లై చేసిన తర్వాత నేను లిక్విడ్ టింట్ యూజ్ చేస్తున్నాను. ఈ టింట్ అయితే సూపర్ ఉంటుంది. ఇందులో కూడా డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. నేనైతే ఈ షేడ్ యూజ్ చేస్తున్నాను. చిన్న డాట్ పెట్టేసుకుని బ్లెండ్ చేయాలి. మీరు వెంటనే బ్లెండ్ చేయలేదు అంటే అది డ్రై అయిపోతుంది. డ్రై అయిన తర్వాత అది బ్లెండ్ చేయడం చాలా కష్టం, అసలు బ్లెండ్ అవ్వదు. అందుకనే జస్ట్ డాట్ పెట్టేసుకుని బ్లెండ్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది చాలా పిగ్మెంటెడ్గా ఉంటుంది. ఎక్కువ పెట్టేసేవాకండి, జస్ట్ 2 డాట్స్ పెట్టేసుకుని బ్లెండ్ చేసుకోండి, సరిపోతుంది. ఒక్కసారి మీరు ఎక్కువ పెట్టేసుకున్నారంటే పిచ్చి పిచ్చిగా కనిపిస్తుంది అనమాట. అది కొంచెం న్యాచురల్గా ఉండాలి అంటే జస్ట్ 2 డాట్స్ పెట్టేసుకుని వెంటనే బ్లెండ్ చేసేయండి, నీట్గా వచ్చేస్తుంది. సో వన్స్ బ్లెండ్ చేసిన తర్వాత లుక్ అయితే సూపర్ ఉంటుంది, చూసారా. అండ్ మీరు కావాలి అనుకుంటే కనుక ఇలా లిక్విడ్ బ్లెండ్ చేసేటప్పుడు స్ట్రోబ్ క్రీమ్ మిక్స్ చేసుకుని ఒక్కసారి బ్లెండ్ చేసుకోండి, అదైతే సూపర్ ఉంటుంది. అది నా ఫేవరెట్ టెక్నిక్. ఇన్ కేస్ మీరు షార్ట్స్ చూసినట్టయితే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. నెక్స్ట్ నేను లిప్ లైనర్ అప్లై చేస్తున్నాను. లిప్స్టిక్ కన్నా ముందు లిప్ లైనర్ అప్లై చేసుకుంటే మనకి ఏంటంటే లిప్స్టిక్ నీట్గా కనిపిస్తుంది అండ్ లిప్స్ కూడా కొంచెం డిఫైన్గా ఉంటాయి అన్నమాట. నాకు అప్పర్ లిప్ థిన్గా ఉంటుంది. ఎందుకో నేను కొన్నిసార్లు అది ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతాను, అందుకే కొంచెం ఓవర్ లైన్గా అప్లై చేసి దాన్ని బ్లెండ్ చేశాను. నెక్స్ట్ మామా ఎర్త్ మాయిశ్చర్ మ్యాట్ లిప్స్టిక్ అప్లై చేస్తున్నాను. ఇది చాలా క్రీమీగా ఉంటాయి, బాగుంటాయి. నాకు లిప్స్టిక్ సిస్టమ్ ఎవ్రీడే యూజ్ చేయడానికి సూపర్ ఉంటాయి. ఫైనల్గా స్టిక్కర్ పెట్టేసుకున్నాను. మీకు ఒకవేళ స్టిక్కర్స్ పెద్దగా ఉండి లేదా స్టిక్కర్ మీకు స్కిన్లో కలిసిపోయింది అనుకోండి, రెయిన్ స్టోన్ స్టిక్కర్స్ ఉంటాయి కదా, అవి మామూలు స్టిక్కర్ మీద పెట్టేసుకుని పెట్టండి, లుక్ బాగుంటుంది. ఓవరాల్ లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.